బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని మోదీ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా మారింది వ్యవహారం. తెలంగాణలో రైతు రుణమాఫీ చేయలేదంటూ మోదీ వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించారు సీఎం. ఆధారాలతో సహా ప్రధాని మోదీకి రేవంత్ లేఖ రాశారు. రైతు రుణమాఫీపై మోదీ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయా అన్నారు రేవంత్. జరుగుతున్న వాస్తవానికి మోదీ చెప్పిన మాటలకు పొంతన లేకపోవడం బాధించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకీ రేవంత్ వ్యాఖ్యలను ఖండించడానికి ప్రధాని మోదీ ఏమన్నారు, ఆయన చేసిన వ్యాఖ్యలేంటి, ఆ తర్వాత రేవంత్ రాసిన ఆ లెటర్ని నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ప్రధాని మోదీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. हर चुनाव से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है। तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए, लेकिन सरकार बनने के बाद इतना समय गुजर गया, अब किसान कुछ पूछ रहे हैं कि उनका कर्ज माफ क्यों नहीं हुआ। भाइयों और बहनों, हमें भूलना नहीं है, महाराष्ट्र में भी कांग्रेस और महाआघाड़ी सरकार ने सिंचाई से जुड़े कितने कामों को रोक कर रखा था। हर चुनाव ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారని రేపే తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేయడం విషయంలో కాంగ్రెస్ను ప్రశ్నించారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఇటు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి సవివరంగా అంకెలతో సైతం ఆయన లేఖను రాశారు. ఒక్కసారి రిక్వెస్ట్ ఒకసారి పాజ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఒకసారి రెస్పెక్టెడ్ శ్రీ నరేంద్ర మోదీజీ, సబ్జెక్ట్ క్రాప్ లోన్ వీవర్ ఇంప్లిమెంటేషన్ ఇన్ తెలంగాణ. Regards unto, I am writing with reference to your remarks during a public meeting in Maharashtra on 5th October 2024, where you stated that, I quote and unquote here, the Congress party in Telangana had promised a crop loan waiver, but even after coming to power, they are keeping farmers waiting its implementation. These parties are used to making false promises before elections, unquote. I am pained and astonished by such a statement, as it does not reflect the reality on the ground. In this context, I would like to bring your kind notice certain facts and figures for your consideration. ఇక్కడ మీరు చూడొచ్చు, మీ మాటలతో నేను షాక్ అయ్యాను, నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అలాగే ఆ అంశానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ నేను మీకు ఈ అంశానికి సంబంధించి దిస్ కాంటెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ కైండ్ నోటీస్ అంటూ కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, కొన్ని నిజాలను మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానంటూ మీరు చూడొచ్చు. ఆ తర్వాత కంటిన్యూ చేశారు. ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ హ్యాస్ striven to fulfill its promise and has successfully implemented the crop loan waiver of up to 2 lakhs for 22,22,067 farmers అని బోల్డ్ లెటర్లో రాస్తూ, and a total amount of 17,869.22 crores. ఒకసారి నేను తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణలో 2 లక్షల చొప్పున క్రాప్ లోన్ వీవర్ అప్ టు 2 lakhs అంటే 2 లక్షల వరకు రైతు రుణమాఫీకి సంబంధించి 22,22,067 మంది రైతులకు 17,869.22 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందంటూ కూడా ఆయన చెప్తూనే, దిస్ వాస్ అచీవ్డ్ విత్ ఇన్ జస్ట్ 27 days, 27 రోజుల్లోనే దీన్ని పూర్తి చేస్తామంటూ ఆ డీటెయిల్ మీరు చూడొచ్చు. ఫేజ్ 1లో డేట్ ఆఫ్ డిస్బర్సల్ అంటే డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి 18/7. అలాగే నెంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ 11,34,412 మందికి 6,034.97 కోట్ల రూపాయలని జమ చేయడం జరిగింది. అప్ టు 1 lakh 1 లక్ష లోపు ఉన్నవారికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో, అలాగే 1.5 లక్ష లోపు ఉన్న వాళ్ళకి సంబంధించి ఫేజ్ 2లో 30/7/2024 ఇవ్వడం జరిగింది. 6,40,823 మందికి ఇచ్చాం. 6,190 కోట్లు జమ చేయడం జరిగిందంటూ ఫేజ్ 2 విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇక ఫేజ్ 3లో 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు సంబంధించి 15 అంటే ఆగస్టు 15న 4,46,832 మందికి 5,644.24 కోట్ల రూపాయలని జమ చేయడం జరిగిందని చెప్తూ, మొత్తంగా 22,22,067 మందికి 17,869.22 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని చెబుతూ, this initiative, which reflects our government's strong commitment to the agrarian community, aims to elevate the financial burden on farmers and ensure that they are empowered to continue contributing to the state's agricultural productivity without the pressure of debt. We believe this will not only strengthen our state's economy but also boost the morale of the farming community across Telangana అంటూ ఆయన సిగ్నేచర్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అది మీరు చూడొచ్చు 7/10/2024
కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి అనుమతి రేవంత్ రెడ్డి రాసిన లేఖను మీరు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణలో ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాకరేపై ఇటు మంత్రులు కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని మనం చూసాం. మంత్రులు సీతక్క రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణకు సంబంధించి రియాక్షన్ స్టార్ట్ అయ్యి, మరి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీటెయిల్స్తో ఆయన రాసిన లేఖను మనం చూడొచ్చు, ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. సో ఇక్కడ కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి, భారతీయ జనతా పార్టీ ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే త్వరలో మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే హర్యానాలో కంప్లీట్ అయ్యాయి, మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆయన మాట్లాడారు రైతులకు సంబంధించి. ఎందుకంటే మహారాష్ట్రలో ఎక్కువ రైతాంగం అంతా కూడా, ప్రజలంతా కూడా ఎక్కువగా రైతులుగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఎక్కువ శాతం రైతులు ఉంటారు. సో వారిని ఇంపాక్ట్ చూపించేలా ప్రధాని మోడీ మాట్లాడనేటువంటి కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి డైరెక్టర్ రేవంత్ రెడ్డి స్వయంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన్నే లేఖ రాశారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా రెస్పెక్టెడ్ శ్రీ నరేంద్ర మోడీజీ అంటూ మొదలుపెట్టి సబ్జెక్ట్ క్రాప్ లోన్ వేవర్ ఇంప్లిమెంటేషన్ తెలంగాణ అంటూ ఆ సబ్జెక్ట్ హెడ్లైన్ తీసుకుంటూ ఎప్పుడు ఎన్ని విడతలుగా ఎంతమంది రైతులకు ఎంత మేర నిధులు విడుదల చేస్తారనేప్పుడు డీటెయిల్స్ ఇచ్చారు. దాంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లో మొత్తం డీటెయిల్స్ లో ఫేజ్ 1 లో వచ్చేసి కౌంటర్ ఇస్తూ 18-7-24 సంవత్సరంలో అమౌంట్ వచ్చేసి 11,34,412 సంబంధించినటువంటి మెంబర్స్ కి, అంతమందికి రైతులకు ఒకేసారి డబ్బులు విడుదల చేసినట్టుగా దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. కాకపోతే ఇదంతా 1 లక్ష లోపు ఉన్నటువంటి వారికి అంటూ వివరాలు చెప్పారు. 6,034 కోట్లను విడుదల చేస్తూ ఆయన దానికి సంబంధించినటువంటి అప్పుడు విడుదల చేసినటువంటి డీటెయిల్స్ దీంట్లో లేఖలో పేర్కొన్నారు. ఫేజ్ 2 లో కూడా 37-24 సంబంధించి 6,40,000 మందికి పైగా రైతులకు సంబంధించిన డీటెయిల్స్ మెయింటైన్ చేస్తే అప్పుడు 6,190 కోట్లు విడుదల చేశామంటూ లేఖలో పేర్కొన్నారు. థర్డ్ ఫేజ్ కి వచ్చేసి ఆయన 4,46,000 మంది దాదాపు రైతులకి 5,644 కోట్లు విడుదల చేశామంటూ లేఖలు, అంటే మొత్తం 17,869 కోట్లు లోన్ వేవ్ చేశాము అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. మాకు మా పాలన పైన రైతులకు చాలా నమ్మకం ఉంది. అందులో భాగంగానే మేము ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాము. 2 లక్షల రుణమాఫీ ఏదైతే అన్నామో అనేటువంటిది ఆయన చెప్తూనే, దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ అంటే ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున లోను మాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో అనేటువంటిది మెన్షన్ చేస్తూ ఆయన డీటెయిల్స్ మెయింటైన్. ఈ కోరో తప్పుడు సమాచారం ఇస్తున్నారు, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం అంటూ రేవంత్ రెడ్డి లేఖలు. మంత్రులు కూడా రెస్పాండ్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధాని డైరెక్ట్ గా నిన్నమొన్నటి వరకు ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తర్వాత కొద్దిమంది ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్, హరీష్ రావు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన. పూర్తి స్థాయి లోన్ మాఫీ కాలేదు, ఇంకా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు వివిధ టెక్నికల్ రీజన్స్ తో అనేటువంటిది. సో ఈ అంశంలో డైరెక్ట్ గా ప్రధాని ఇన్వాల్వ్ కావడము, మహారాష్ట్రలో ఆ రకంగా వ్యాఖ్యలు చేయడంతో డైరెక్ట్ గా సీఎంఏ రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే రేపు ఆయన సమావేశానికి హాజరు కానున్నారు. అమిత్ షాతో జరిగేటువంటి సమావేశానికి హాజరు కానున్నారు. ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఎందుకంటే ముందు ఈ లేఖను ఆయన విడుదల చేసి డైరెక్ట్ గా ట్వీట్ చేసి మోడీకి ఆయన బయలుదేరి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ దీనిపైన నిరసన తెలిపేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేసి రైతులకు సంబంధించినటువంటి వారికి దగ్గర అవుతున్నాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలనేటువంటి కాంగ్రెస్ సాధారణంగా పొలిటికల్ పార్టీగా భావిస్తారు. కాబట్టి తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో తెలంగాణ ఎఫెక్ట్ అక్కడ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెలంగాణకు మహారాష్ట్రకు చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల కిలోమీటర్ల బార్డర్ లైన్ ఉంటుంది. రైతులు తెలుగు మాట్లాడతారు, మరాఠా ఇంపాక్ట్ ఉండకుండా కాంగ్రెస్ పెద్ద ఎత్తున దీనిపైన రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు కాబట్టి కింది స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. సత్యంగా రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి కాకరేపుతోందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మంత్రి సీతక్క కూడా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ప్రధాని మోదీ ఏమన్నారు, ఆ స్టేట్మెంట్ కి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. हर चुनाव से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है। तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए, लेकिन सरकार बनने के बाद इतना समय गुजर गया, अब किसान कुछ पूछ रहे हैं कि उनका कर्ज माफ क्यों नहीं हुआ। भाइयों और बहनों, हमें भूलना नहीं है
महाराष्ट्र में भी कांग्रेस और महाअघाड़ी सरकार ने सिंचाई से जुड़े कितने कामों को रोक कर रखा था। ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.